ఇప్పుడు గౌరవనీయులు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మంత్రులందరికీ, నా సహచర శాసనసభ్యులందరికీ, అధికారులకు, ఇక్కడ స్వర్ణాంధ్ర 2047వ డాక్యుమెంట్ రిలీజ్ చేసే సందర్భంలో వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. స్వర్ణాంధ్ర 2047 ఆవిష్కరణ చారిత్రాత్మకం. ఈ ఆవిష్కరణ ద్వారా రాబోయే 23 సంవత్సరాల తర్వాత, అంటే మనకు స్వాతంత్రం 1947లో వస్తే 100 సంవత్సరాల తరువాత మనం ఎలా ఉండబోతున్నాము, మన సమాజం, మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది, మన దేశం ఎలా ఉండబోతుంది అని ఊహించి దానికి అనుగుణంగా అడుగులేసే ఒక అద్భుతమైన సృష్టి ఈ స్వర్ణాంధ్ర 2047 ఆవిష్కరణ. మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనప్పటికీ కూడా అపరిష్కారంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యలను పరిష్కరించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానాన్ని మేళవించి ఈరోజు మన ముందు ఆవిష్కరిస్తున్నటువంటి ఈ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ లో పాలుపంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత భారత్ 2047 దేశం ఏ విధంగా రాబోయే 23 సంవత్సరాల్లో ముందడుగు వేయాల అనే మార్గదర్శకాన్ని చేసినటువంటి మోదీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. అంతందుకు ఈరోజు రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతాదని మనకందరికీ తెలుసు. ఈ విధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశలో మనం ప్రయాణిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. దేశం అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రంలో ప్రతి కుటుంబము, ప్రతి పౌరుడి అభివృద్ధి ద్వారానే సాధ్యమవుతుందనే ఆలోచన విధానాన్ని మనం అందరూ అర్థం చేసుకోవాల్సిందే. ఈ డాక్యుమెంట్ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్కు 4 స్తంభాలుగా విద్య, ప్రతి ఒక్కరికి విద్య ఉండడం అయితేనేమి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అయితేనేమి, అన్ని వర్గాల సాధికారత అయితేనేమి, సుపరిపాలన 4 స్తంభాల మీద తయారు చేసినటువంటి ఈ విజన్ డాక్యుమెంట్ ని ప్రతి ఒక్కరూ ప్రశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరికి, ప్రతి బాలుడికి, ప్రతి విద్యార్థికి విద్య వండి తీరాల. డిజిటల్ విద్య ద్వారా, అలాగే పాఠశాలను ఆధునీకరించడం ద్వారా ప్రతి చదువుకున్న ప్రతి బిడ్డకి కూడా సాంకేతిక విద్య, నైపుణ్య కేంద్రాల ద్వారా ప్రపంచంలో మిగతా విద్యార్థులతో పోటీ పడే దిశగా రాష్ట్రంలోని ప్రతి బాలుడు, ప్రతి విద్యార్థి ఉండాలనే ఆలోచన చాలా గొప్పదని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సంరక్షణలో ప్రతి పౌరుడికి ఆరోగ్యం కావాలి, ఆసుపత్రులను ఆధునీకరించుకోవాలి, ఆసుపత్రుల్లో సదుపాయాలతో పాటుగా ఆసుపత్రితో సాంకేతిక నైపుణ్యాన్ని కూడా పుణికిపుచ్చుకోవాలన్న ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఈ విజన్ డాక్యుమెంట్ తయారవుతా ఉంది. అన్ని వర్గాలకు సాధికారత లేకుండా విజన్లో రాబోయే 100 సంవత్సరాల స్వతంత్రానికి అర్థమే లేదు. రైతులు రాజు కాకుండా, రైతాంగం కానీ వ్యవసాయం లాభసాటిగా కాకుండా రాష్ట్రంలో సాధికారత సాధించడం సాధ్యం కాదు. ఎంతో మంది ఉత్సాహం లేని విధంగా ఉన్నటువంటి యువతకి తిరిగి పునర్జీవనం, ఉత్సాహాన్ని పెంచే దిశగా మనం చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. మహిళలకు సంబంధించినటువంటి ఆర్థికంగా నిలదొక్కునే విధానాలు గౌరవ ప్రధానమంత్రి ఎప్పుడూ చెప్తారు. లఖపతి దీదీ అయితే తప్ప ప్రతి ఇంటిలో ఉన్నటువంటి మహిళ లక్షాధికారి, కోటీశ్వరరాలు అయితే తప్ప సమాజం బాగుపడదు, ఆ ఇంటికి ఆర్థిక స్వాతంత్రం రాదు అని చెబుతారు. అలాగే అణగారిన ప్రజలు, బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, మైనారిటీలైనా సరే అందరి సాధికారత, అందరినీ అభివృద్ధి చేసుకోవడం, అందరి సంక్షేమం చూడడం దిశగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆలోచన విధానం ఎంతో గొప్పదిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. సుపరిపాలన కేవలం వ్యక్తులు పనిచేస్తే సరిపోదు, వ్యవస్థలు బలంగా ఉండాలి. మెరుగైనటువంటి వ్యవస్థల ద్వారానే గ్రామాల్లో, పట్టణాల్లో మెరుగైన పరిపాలన ఇవ్వగలుగుతాం. జవాబుదారీతో కూడిన పరిపాలన, పారదర్శక పాలన ద్వారానే
మనం రాబోయే 100 సంవత్సరాల్లో మెరుగైన సమాజాన్ని పొందగలుగుతామనే విషయాన్ని మీకందరికీ తెలియజేస్తాను. ఈ సందర్భంలో నేను నమ్ముతా ఉన్నాను, మన రాష్ట్రం అన్ని వర్గాల ప్రజల సహకారంతో, శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో, శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుందని డాక్యుమెంట్లో ఏవేవైతే అంశాలు పెట్టామో 10 అంశాలతో పాటుగా ఎంతో సుదీర్ఘ ఆలోచనతో ముఖ్యమంత్రి గారి అనుభవంతో పెట్టినటువంటి అన్ని అంశాలు కూడా నెరవేరుతాయని, రాబోయే తరాల కోసం ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నటువంటి స్వర్ణాంధ్ర 2047 విజన్ ఏదైతే ఉందో, ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాల్సిందిగా ఎంతో సుదీర్ఘ ఆలోచనతో ముఖ్యమంత్రి గారి అనుభవంతో పెట్టినటువంటి అన్ని అంశాలు కూడా నెరవేరుతాయని, రాబోయే తరాల కోసం ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నటువంటి స్వర్ణాంధ్ర 2047 విజన్ ఏదైతే ఉందో, ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. నమస్కారం.